హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చిన్నపిల్లలకు సంబంధించిన 8 ఇయర్స్ బేబీకి డిజైనర్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు బాడీ ప్యాటర్న్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా పరుచుకొని దీనిపైన లైనింగ్ని సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత వీటికి ఒక నెక్ దగ్గర స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ క్లాత్ని రివర్స్ చేయడానికి నెక్ని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసి దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్ చుట్టూ స్టిచ్ వేసిన తర్వాత చుట్టూ ఉన్న లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ ఒరిజినల్ని ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని సమానంగా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ ప్లేస్లో డాట్ వచ్చే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా డాట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని డబల్ ఫోల్డింగ్ చేసి క్రాస్ అనేది తీయాలి. క్రాస్ తీయటం వల్ల నీట్గా ఉంటుంది డ్రెస్ స్టిచ్ చేసినప్పుడు, వేసుకున్నప్పుడు. క్రాస్ తీసే ముందు దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ ఒరిజినల్ ఓపెన్ అవ్వకుండా ఉండే విధంగా ముందే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చిన్నపిల్లలు కాబట్టి 3/4 ఇంచ్ 1 ఇంచ్ లెంత్లో ఉండే విధంగా క్రాస్ అనేది తీయాలి. ఇలా క్రాస్గా డాట్ వరకు క్రాస్ని తీసేయాలి. ఇలా క్రాస్ తీసిన తర్వాత మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసుకోవాలి. ఒరిజినల్ని రాంగ్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా లైనింగ్ని సెట్ చేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి స్టిచ్ వేసుకోవాలి.
మధ్యలోని లైనింగ్ని జాయింట్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా రివర్స్లో లైనింగ్ పై వైపుకు వచ్చే విధంగా రివర్స్ చేసి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ మీద ఫోల్డింగ్ పెట్టుకోవాలి. లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకొని మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసుకున్న తర్వాత క్లాత్ని లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టుకొని మధ్యలో ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. దీనిపైన మనం ముందే రెడీ చేసుకున్న క్యాన్వాస్ పేపర్తో ముందే క్యాన్వాస్ పేపర్ తోటి ముందే నెక్ని రెడీ చేసుకున్నాం కదా, ఈ నెక్ని కరెక్ట్గా వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి లైన్ పైన. ఈ విధంగా సెట్ చేసుకొని మధ్యలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని నెక్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి నెక్ని కట్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక కట్ పెట్టుకోవాలి. ఈ క్లాత్ని పై వైపుకు వచ్చే విధంగా రివర్స్ చేయాలి. ఈ విధంగా వి షేప్తో ఉన్న ఈ నెక్ని పై వైపుకి రివర్స్ చేసి ఈ విధంగా సెట్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. దీనికి సింపుల్ డిజైన్ అయితే స్టిచ్ చేయబోతున్నాను. దీని కింద కుచ్చు టైప్లో, అందుకోసం క్లాత్
ఇది 2.5 లెంత్ ఉండే విధంగా క్లాత్ని అయితే తీసుకుంటున్నాను. ఖర్చుల్లో కలిపి 2.5 లెంత్. తర్వాత ఈ ఒక పక్క అంచుని డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ని ఒకవైపు స్టిచ్ వేసుకున్న తర్వాత చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. క్లాత్ని ఈ విధంగా కుచ్చు పెట్టుకున్న తర్వాత నెక్కి స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం నెక్ని స్టిచ్ వేసుకున్నాం కదా, దీని కింద నుంచి ఈ క్లాత్ని పెట్టుకోవాలి. కరెక్ట్గా నెక్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఈ విధంగా నెక్ని తయారు చేసుకున్నాం. దీని కింద నుంచి మనం పెట్టుకున్న కుచ్చుని ఈ విధంగా కింద నుంచి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ నుంచి సెట్ చేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి ఇలా సింపుల్గా డిజైన్ని స్టిచ్ వేసుకున్న తర్వాత దీనిపైన చిన్న లేస్ని అయితే స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా సింపుల్ నెక్ డిజైన్ని స్టిచ్ వేసుకోవాలి. లుక్ కూడా చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. డాట్స్ని స్టిచ్ వేసుకోవటం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి కూడా కింద క్రాస్ని తీయాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత రెండింటిని కలిపి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి.
ఇలా షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత వీటికి హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలిపి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత వీటికి హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఈ విధంగా డిజైనర్గా ఉండే హ్యాండ్స్ని స్టిచ్ చేశాను. దీనికి సంబంధించిన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. అలాగే దీనికి ఇలా షో బటన్ పెడితే ఇంకా నీట్గా ఉంటుంది. వీటికి కూడా ముందు భాగం వెనక భాగం ఉంటుంది కాబట్టి వెనక వైపుకి వెనక భాగం, ముందు వైపుకి ముందు భాగం వచ్చే విధంగా చూసుకొని సెట్ చేసుకొని షోల్డర్ మీద స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా బాడీ పార్ట్కి హ్యాండ్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత కింద లంగా పార్ట్ని స్టిచ్ వేసుకోవాలి. మనం లంగా పార్ట్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి లైనింగ్కి లైనింగ్కి ఒరిజినల్ని జాయిన్ చేసుకోవాలి. చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని, చిన్నపిల్లలు కాబట్టి మీడియం సైజులో కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో 2 ఇంచెస్ వరకు నార్మల్గా స్టిచ్ వేసుకోవాలి. ఈ క్లాత్ను కూడా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఒరిజినల్ని మధ్యలో కట్ పెట్టుకోవాలి. ఈ మధ్యలో ఉన్న కట్టు, ఇక్కడ లైనింగ్కి మధ్యలో ఉన్న కట్టు కరెక్ట్గా ఒకటే చోట వచ్చే విధంగా సెట్ చేసుకొని పిన్ పెట్టుకోవాలి కదలకుండా. సమానంగా క్లాత్ అనేది వస్తుంది కుచ్చు పెట్టుకోవడం. ఈ మధ్యలోకి ఇంత క్లాత్ ఉంది కాబట్టి ఇదంతా కూడా ఈ మధ్యలో వరకు సగం వరకు స్టిచ్ చేసుకునే విధంగా కుచ్చు పెట్టుకోవాలి. ఇలా లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసుకొని చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. అదేవిధంగా రెండో భాగాన్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. బాడీ పార్ట్కి ఇక్కడ మధ్యలో కట్ అనేది పెట్టాం కదా, ఈ కట్కి కరెక్ట్గా ఉండే విధంగా ఈ లంగా పార్ట్కి ఇక్కడ మధ్యలో కూడా కట్ అనేది ఉంటుంది. ఈ కట్టు, ఈ బాడీ పార్ట్ కట్టు రెండు కూడా కలిసే విధంగా సెంటర్లో పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని దీన్ని కలుపుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా బాడీ పార్ట్కి స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా బాడీకి బ్యాక్ పార్ట్ ఉంటుంది కాబట్టి దీనికి కూడా అదేవిధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా లంగా పార్ట్స్ని బాడీ పార్ట్కి స్టిచ్ చేసుకున్న తర్వాత వీటికి వెనక ఇలా చిన్నపిల్లలకి కాబట్టి ఇలా డోరీని అయితే స్టిచ్ చేయాలి. ఇది బాడీ పార్ట్కి 1 ఇంచ్ పైన ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని బాడీ పార్ట్కి 1 ఇంచ్ పైన అనేది పెట్టుకోవాలి. రెండు పక్కల కూడా 1 ఇంచ్ పైన పెట్టుకోవాలి మార్కింగ్. ఇలా పెట్టుకొని రెండింటిని కూడా ఈ విధంగా పెట్టి మార్కింగ్ ఎక్కడైతే పెట్టామో అక్కడ ఈ డోరీస్ని ఈ విధంగా సెట్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా ఇటుపక్క కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలి. డోరీని ఈ విధంగా ఇటువైపు వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా రివర్స్ చేసి డ్రెస్ని
సైడ్ కుట్లు అనేది వేసుకోవాలి. డ్రెస్ని ఈ విధంగా లోపల వైపుకి తిప్పుకొని సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి కరెక్ట్గా ఉండే విధంగా. సైడ్ మొత్తం ఇదంతా వేసి ఇక్కడంతా వేసేసి ఇక్కడ వచ్చేసి రఫ్ చేయాలి. ఇదంతా కూడా స్టిచ్ వేయకూడదు ఒకేసారి. ఇలా సైడ్న స్టిచ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న ఒరిజినల్ని సైడ్ స్టిచ్ వేసుకోవాలి. విడివిడిగా వేసుకోవాలి. లైనింగ్ని విడిగా వేసుకోవాలి, ఒరిజినల్ని విడిగా వేసుకోవాలి. రెండింటిని కలిపి వేసుకోకూడదు. ఇలా చివరికి వచ్చేసరికి ఒక్కోసారి ఎక్కువ తక్కువ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు క్లాత్ని చివర ఉన్న 2 అంచుల్ని సమానంగా పెట్టుకొని ఇక్కడ మధ్యలో ఇలా చిన్న ఫోల్డింగ్ పెట్టుకోండి. ఏ ప్రాబ్లం కూడా ఉండదు. అలా ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు మాత్రమే చేయాలి. అలా ఫోల్డింగ్ పెట్టుకొని ఈ క్లాత్లోకి రివర్స్ చేసేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని కూడా అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా అయితే సైడ్ స్టిచ్ వేసుకున్నామో అదే విధంగా రెండో వైపు కూడా సైడ్న స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇవి స్టిచ్ చేసేటప్పుడు సైడ్న స్టిచ్ చేసేటప్పుడు వీటి వల్ల ఎలాంటి ప్రాబ్లం లేకుండా లోపల కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి డోరీస్ని. ఈ విధంగా ఫ్రాక్కి 2 పక్కలు కూడా సైడ్లు స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కింద లైనింగ్కి కూడా చిన్న పట్టీ పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా డ్రెస్ని కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సైజ్ చేసుకోవాలి. పాప 8 ఇయర్స్ బేబీ ఎంత సైజు ఉంటుందో ఆ సైజుకు తగ్గట్టుగా మనం సైజ్ అనేది చేసుకోవాలి. డ్రెస్ని డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ పెట్టుకొని ఆ పాప సైజు వచ్చేసి చెస్ట్ లూజు 6.5 ఉంది. 6.5 లేదా 6.7కి మార్కింగ్ చేస్తున్నాను. కొంచెం లూజ్ ఉన్నా ఓకే కాబట్టి లూజ్గానే పెడుతున్నాను. కింద కూడా అదే లెంత్ ఉంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ సైడ్ వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని ఈ కుట్టు మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు మధ్యలో డోరీ అనేది ఉంటుంది. ఫోల్డింగ్స్ అనేది పడకుండా కరెక్ట్గా ఉండేటట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా రెండో పక్క కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, డ్రెస్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది కుట్టిన తర్వాత 8 ఇయర్స్ పాపకి. అంతే, డ్రెస్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి.